ఏమైంది? ఏం లేదమ్మా. అమ్ము వెళ్ళు, అమ్మ పిలుస్తుంది కదా. అమ్ము, ఏదో దాస్తున్నావేంటి? ఏం లేదమ్మా. మరెందుకు చేతులు వెనక్కి పెట్టుకున్నావు? చేయి చూపించు. చెప్పాను కదమ్మా ఏం లేదని. ఏంటో చూపించమన్నాను కదా. ఏం లేదమ్మా, ఏం లేదు. ఇటివ్వది. వదినా, ఒక్కరోజు తింటే ఏమీ కాదు. అలా అని ఎవరు చెప్పారు? వదినా, ఆయన ఎవరు కొనిమ్మన్నారు నిన్ను? తను అడిగిందని. అది అడిగితే కొనివ్వటానికి నేనున్నాను. నా కూతురికి కొనివ్వటానికి నువ్వెవరు? తనకి సైనస్ ప్రాబ్లం ఉంది. నిన్ననే తనకి ఫుడ్ పాయిజన్ కూడా అయింది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వేరే వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలీదా నీకో? ఏదైనా కొనిచ్చే ముందు నన్ను అడగాలన్న కామన్ సెన్స్ లేదా నీకో? అసలు నీకు బుద్ధుందా? అమ్మ త్రిపుర, ఇంట్లోకి రమ్మా, ఇంట్లో మాట్లాడుకుందాంలే. మీరు కూడా ఒక తల్లే కదా. మీ కూతురికి ఎవరి వల్లైనా సమస్య వస్తే ఊరుకుంటారా? తనకంటే పిల్లలు లేరు. ఉంటే తెలుసుండేది తల్లిగా ఎంత భయం ఉంటుందో. వదినా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఎందుకు ఎందుకు వినాలి? అసలు ఎవరిని అడిగి ఐస్ క్రీమ్ కొనిచ్చావు? అమ్మా, నేనే అత్తేని కొనిమ్మన్నాను. నోర్మోయ్. అందుకే కదా నిన్నింటికి రమ్మన్నాను. అదంటే చిన్నది, దానికి తెలీదు. అది అడుగుతుంది. నీకు బుద్ధుండాలి కదా. అది కాదు వదినా, నేను చెప్పేది కొంచెం విను. ఇదే నా కూతురు. తనకేం ఇవ్వాలి, ఏం ఇవ్వకూడదు అనేది నిర్ణయించుకునే హక్కు నాకుంది, నీ కాదు. వదినా, ఒక్కసారి నేను చెప్పేది వింటావా? అయ్యయ్యో, ఈ రూమ్ అంతా ఇలా చెల్లా చెదురు చేసేసింది. అడిగితేనేమో అమ్మ మీద చెప్తుంది. ఏమైనా సరే, ఈ రోజు నేను ఈ మంచం కింద దుమ్ము దులపాల్సిందే. అయ్యో అమ్మా, అయ్యయ్యో దేవుడా, ఇదేం కర్మరా దేవుడా, నడుమిలా పట్టేసింది అమ్మా. ఈ నడుము నొప్పి నేను భరించలేకపోతున్నానే. ఏదేమైనా సరే, ఈ రోజు ఈ మంచం కింద చేరిన దుమ్ముని మాత్రం దులపాల్సిందే. ఏంటి రూమ్ మొత్తం దుమ్ము లేపినట్టున్నావు? అవునండి. అబ్బబ్బబ్బబ్బా, నా నడుము కూడా పట్టేసింది. అంతా మీ వల్లే. అదేంటే ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు నీకు నడుము పట్టుకుంటే నన్నంటావేంటి? నేను ఇప్పుడే కదా లోపలికి వస్తోంది. అబ్బా, మీ సామెతలు తర్వాత చెప్తారు గాని కొంచెం ఇలా ఇదిగో ఇక్కడ నొక్కండి.
అయ్యో అబ్బా. అందుకే యోగాలు ఎక్సర్సైజ్లు చేసి బాడీని ఫిట్ గా ఉంచుకోమని చెప్తున్నాను. నన్ను చూసావా, ఐరన్ మ్యాన్ లా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో. మీరు సూపర్ మ్యాను ఐరన్ మ్యాను అని చెప్పారంటే చూసే వాళ్ళందరూ నవ్వుతారు. ముందు నా చెయ్యి పట్టుకొని పైకి లేపండి. నిదానం నిదానం. అమ్మా, అమ్మయ్యా. ఓ, ఈ మోకాలు నొప్పులు నడుము నొప్పులు నాకెందుకు దాపరించాయే గాని ప్రాణాలు తోడేస్తున్నాయండి. భద్రావతి, ఓ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నా భార్య నా పక్కనుంటే అదే ₹1,00,00,000, నా భార్య నాకు తోడుగా ఉంటే అదే నాకు ధైర్య సాహసాలు అన్నాడు. ఆహా, ఎంత చక్కగా రాశాడో కదా. ఇప్పుడు మీకేం కావాలి? ₹1,00,00,000 విలువ చేసే నా బంగారు భార్య, నా ధైర్యం, నా సైన్యం అన్నీ నువ్వైన దానివి. ఒక కప్పు కాఫీ అడిగితే లేదంటావా చెప్పు? కుదరదనే అంటాను. ప్లీజ్ 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 భద్రావతి, ఒకే ఒక కప్పు కాఫీ. లేదండి, నాకు చాలా పనుంది. ఆ, భద్రావతి 3 భద్రావతి పూట్ల తినటం, కాఫీలు తాగడం, మధ్యలో గేమ్లాడటం, ఇంతేగా సరిపోయింది. ప్లీజే, ఇద్దరం కలిసి తాగుదాం. నీకిష్టం లేకపోతే నా కోసం సగం కప్పైనా కాఫీ తీసుకురావే. ప్లీజ్ భద్రావతి, ప్లీజ్. అబ్బా ఆపండి. ఇప్పుడేంటి, మీకు కాఫీ కావాలి అంతే కదా? ఆ. ఇదిగోండి, ఇది తీసుకొని ఈ గదంతా శుభ్రం చేయండి. నేనా? అవును, మీరే ఫిట్ గా ఉన్నానని చెప్పారు కదా, అందుకే ఈ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టండి. ఆ, నాకు డస్ట్ అలర్జీ ఉందే. రాత్రంతా తుమ్ములొస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కూడా మీ గురక వల్ల నా నిద్ర డిస్టర్బ్ అవుతూనే ఉంది. ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకొని క్లీన్ చేయండి. భద్రావతి భద్రావతి భద్రావతి. భార్య పక్కనుంటే ధైర్య సాహసాలు కాదు, తలనొప్పి ఒళ్ళు నొప్పులని రాయాలి. ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేయాలా? వామ్మో. ఎందుకు ఊరికి అరుస్తున్నారు? ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. నాకు కూడా అమ్మ మీద ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి. అవే ఉంటే నువ్వెలా చేసుండేదానివి కాదు కదా. ఒక్క మాటైనా నన్ను అడిగేదానివి. అడిగావా? అర్థమైంది. తన్నెందుకులే అడగడం అనిపించింది కదా నీకు. ఇంట్లో అందరూ నీ వైపే ఉన్నారు కదా, అందుకే నేను నీ కంటికి కనిపించను. మిమ్మల్ని అడగాల్సింది కరెక్టే, దానికి నన్ను క్షమించండి. కానీ ఎందుకు ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నారు? ఏంటి, ఇది చిన్న విషయమా? ఐస్ క్రీమ్ తిని నా కూతురికేవేనైతే ఎవరు చూస్తారు? అది కాదు వదినా, తను ఐస్ క్రీమ్ తినకూడదని తెలుసు, అందుకే నేను ఐస్ క్రీమ్ కొనివ్వలేదు. అబద్ధం చెప్పడం నీ దగ్గరే నేర్చుకోవాలి లక్ష్మి. కళ్ళతో చూసిన దాన్ని కూడా అబద్ధం అని చెప్తున్నావు కదా. చిన్నపిల్ల ముందేలా చెప్పడానికి సిగ్గులేదా నీకు? వదినా, అర్థం చేసుకోండి, నన్ను మాట్లాడివ్వండి. కళ్ళ ముందే అబద్ధం చెప్తున్నావు, నీతో ఏం మాట్లాడాలి? అమ్ము, నువ్వు చెప్పు, ఐస్ క్రీమ్ తిన్నావా లేదా?